హిజ్రాలు సప్పట్లు కొట్టి నెత్తి మీద చెయ్యి పెడితే సంబురం కొద్ది 5ో 10ో ఇస్తారు జనాలు. అట్లా అని మా ఇష్టం ఉన్నంత అడుగుతాం, మీరు ఇయ్యాల్సిందే అని డిమాండ్ చేసుడు ఎక్కడిది? హైదరాబాద్ లో హిజ్రాల పేరుతో చేసే ఆగము రోజు రోజుకి ఎక్కువ అవుతున్నది. ఇగో గిడ చూడుండ్రి, ఇంటి ఓనర్ ను అడిగినన్ని పైసలు ఇయ్యలేదని పొట్టు పొట్టు కొట్టిండ్రు. 15-20 మంది ఒక్కసారి మీద పడి నెత్తి వలిగే తట్టు కొట్టిండ్రు. హైదరాబాద్ కీసర పరిధిలున్న సీరియల్ అనే ఏరియాల సదానందం అనేటైన కొత్తింటి గృహప్రవేశం చేసుకుంటుండట. ఆడికి వచ్చిన 2-3 హిజ్రాలు ఆశీర్వదించడానికి ₹1,00,000 ఇవ్వాలని డిమాండ్ చేసిండ్రట. కానీ సదానందము మీ ఆనందం కోసం ఇంతో కొంత ఇస్తా అని అడిగినంత ఇయ్యననే వరకు ఆవేశంతో వెళ్ళిపోయిండ్రట. కొద్దిసేపటి తర్వాత 15-20 మంది వచ్చి గిట్ల సదానందాన్ని కొట్టి గృహప్రవేశ ఆనందం లేకుండా చేసిండ్రు. చూడుండ్రి ఏ తిరగదాడి చేస్తున్నారు. వచ్చిన చుట్టాలను పక్కాలను అడ్డం వచ్చిన వాళ్ళందరినీ కొట్టిండ్రట. పోలీసులకు చెప్తే కేసు బుక్ చేసి వాళ్ళని దొరకబట్టే పనులున్నారట. కానీ చూడుండ్రబ్బా, హైదరాబాద్ లో ఇల్లు కొనుక్కున్నాడు ఒక ఎత్తు అయితే ఇంట్లోకి వచ్చుడు ఇంకో ఎత్తు అన్నట్టే చేస్తున్నారు హిజ్రాలు. అరే రే, వాళ్ళ ఆగడాలు రోజు రోజు పెరుగుతున్నాయి. అడిగినంత ఇయ్యకుంటే మీద పడి కొట్టుడైంది. ఇటువంటి వాటిని చూసుకుంటా అస్సలే ఊకోవద్దు. సార్ రేవంత్ రెడ్డి సారు, మీ సర్కార్లో కొంతమంది హిజ్రాలకు జాబులు ఇచ్చి పని చేపిస్తున్నారు, మంచిగానే ఉన్నది. కానీ చాలా మంది బయట జనం మీద దాడులు చేస్తున్నారు. జర వాళ్ళను కంట్రోల్ చేసే ఉపాయం ఏదైనా ఉంటే చూడుండ్రి సార్లు అని కోరుతున్నారు. హిజ్రాల దాడుల సంగతి ఆగాలని కోరే తెలంగాణ జనాలు. సర్వేలు ఎన్నొచ్చినా, సప్పుళ్ళు ఎంత వేసినా, గిరి గీసుకున్నా గింజుకున్నా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఖచ్చితంగా గెలిచేది కారు గుర్తు పార్టీ అని బల్లగుద్ది చెప్పిండు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమారు. ఎవరు ఎన్ని తీర్ల మాట్లాడినా, డప్పులు కొట్టుకున్నా, మైకులలో మొత్తుకున్నా 14వ తారీఖున పక్క ఎగిరేది బీఆర్ఎస్ జెండానేనట. ఇక్కడ వీలైతే అక్కడ వాళ్ళు ఖైరతాబాద్ నుండి పట్టుకొచ్చి ఫస్ట్ ల్యాన్సర్ నుంచి పట్టుకొచ్చి ఓట్లు వేయించుకునే ప్రయత్నం చేసినారు. అయినప్పటికీ కూడా నేను ఇప్పటికి కూడా చెప్తున్నా, సత్యమేవ జయతే, ధర్మం గెలుస్తుంది. తప్పనిసరిగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల్లో గెలుస్తారని నేను నమ్ముతున్నా. ఎంత పర్సెంటేజు అంటే నేను ఆస్ట్రాలజర్ గారు నేను చెప్పలేను, కానీ ఐఎమ్ స్టిల్ కాన్ఫిడెంట్ దట్ వీ విల్ విన్. వాళ్ళు చాలా ప్రయత్నాలు చేసిండ్రు. ₹2,500 పంచిండ్రు, చీరలు పంచిండ్రు, కుక్కర్లు పంచిండ్రు, లేకపోతే గ్రైండర్లు పంచిండ్రు, రోడ్డు మీద ఆపి గూగుల్ పేలు చేసి మరీ వాళ్ళు డబ్బులు పంచిండ్రు. ఇన్ని చేసినప్పటికీ కూడా ఆఖరికి బోగస్ ఓటింగ్, రేవంత్ రెడ్డి గారికి ఓటర్ల మీద జెన్యూన్ ఓటర్ల మీద నమ్మకం పోయి బోగస్ ఓటర్ల మీద నమ్మకం పెంచుకున్నాడు. ఎందుకంటే ఆయనకు తెలుసు ఆయన గ్యారంటీలు ఫెయిల్యూరు, డిక్లరేషన్లు ఫెయిల్యూరు, ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్లో ఫెయిల్యూరు, మొత్తం ఒక అడ్డమైన పరిపాలన అందిస్తున్నా అని తెలుసు, ప్రజలు విముఖంగా ఉన్నారని తెలుసు. కాబట్టి ₹1,000 ఇవ్వాలా, ఓట్లు వేయించుకోవాలా, బోగస్ ఓట్లను నమ్మిండు. అయినప్పటికీ కూడా ధర్మం అంటూ ఉంటుందో ధర్మం గెలుస్తుందని నేను భావిస్తున్నా. బీఆర్ఎస్ విల్ విన్ ఇన్ బిగ్ వే అని భావిస్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీలో ఎన్ని కుట్రలు చేసినా గెలిచేది కారు గుర్తు పార్టీ. కాంగ్రెస్ వంచిన పైసలు తీసుకొని కారు గుర్తు స్విచ్ వచ్చిన వాళ్ళు 1000 మంది ఉన్నారు. ఎవరిని అడిగినా కుక్కర్లు తీసుకున్నాం, పైసలు తీసుకున్నాం, చీరలు తీసుకున్నాం, గాని కారు గుర్తు మీదనే గుద్దినామని చెప్తున్నారట ఓటర్లు. ఆఖరికి దొంగ ఓట్లు వేసటానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ కారు గుర్తుకే ఓటేసిండ్రట. అందుకే అంత ధీమాగా చెప్తున్నాడు ఎమ్మెల్సీ సాబు. ఎన్నికల ముచ్చట ఉంచితే రేవంత్ రెడ్డి సర్కార్ 2 ఏళ్లలో ఎట్లా పరిపాలన చేసింది, పైకం ఎక్కడి నుంచి తెచ్చింది, అప్పు చేసి కొప్పు ఎంత ముడిచింది అనేది చెప్తున్నాడు. డెట్ ఇది కూడా చెప్తా ఉన్నా మీకు, ఇది సిఏజీ చెప్పింది. ఈ 2 ఏళ్లలోనే, ఇంకా 2 ఏళ్ళు కూడా పూర్తి కాలే, 2 ఏళ్లలోనే 3,48 lakh crores, 3,48,000 కోట్ల రూపాయల అప్పు. ఇది అదర్ దెన్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అంటే ఈ కార్పొరేషన్స్ వీళ్ళ దగ్గర నుండి కూడా తెస్తారు, అదొక దగ్గర 1,00,000 కోట్లు ఉంటాయి. అంటే ఖాయా పియా కుచ్ నహీ, చేసింది ఏమీ లేదు, లక్షల కోట్ల రూపాయల అప్పు. మరి ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పు తెచ్చి నువ్వేమైనా పీకినవా? హ్యావ్ యూ కన్స్ట్రక్టెడ్ ఎ మేజర్ ప్రాజెక్ట్? ఏమైనా బిల్డింగ్లు కట్టినవా, ప్రాజెక్టులు కట్టినవా, స్కూళ్ళు కట్టినవా, ఆసుపత్రులు కట్టినవా, కొత్త రోడ్లు వేసినవా? ఎక్కడ పోయి నీ సొమ్మంతా? 3,48,000 కోట్ల రూపాయల పబ్లిక్ డెట్ ఎక్స్క్లూడింగ్ ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్. అంటే ఇప్పుడు FCI కావచ్చు, లేకపోతే ఇంకెవరైనా సివిల్ సప్లైస్ వాళ్ళు కావచ్చు, ఇంకేదైనా కార్పొరేషన్లు వాళ్ళు తీసుకున్నటువంటి అప్పులు కాకుండానే ఎంతుంటే అదో 1,00,000 కోట్లు ఉంటే దాదాపు 4,48,000 కోట్ల రూపాయల అప్పు. అంతా కొడితే 2 ఏళ్ళు గానే లేదు, 4,48,000 కోట్ల అప్పు చేసుడంటే చిన్న ముచ్చట. కేసీఆర్ 10 ఏళ్లలో 6,000 కోట్ల అప్పు చేసిండు, ఆగం చేసిండని మొత్తుకున్నోళ్ళు ఇప్పుడు మీరు చేసింది ఏంటిది? మరి అంత అప్పు చేసి రాష్ట్రానికి చేసిన మేల్స్ ఉన్నా ఆఖరికి ఉచిత బస్సు ప్రయాణం సాఫీగా సాగేతానికి
ఒక్క కొత్త బస్సు కూడా కొనలేదు. మరి ఏం చేసినట్టు రేవంత్ రెడ్డి అని నెత్తిలా నెగడు పెట్టినంత పని చేసిండు. ఆ వాజీబే ఏం చేసినట్టు అనిగనం పైసలు అని పబ్లిక్ కూడా ఆలోచనలో పడ్డారట. ఏందో ఏమో ఈ కాంగ్రెస్ సర్కారు పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అని మాట్లాడుకుంటుండ్రట.